నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పడమరవేపుర షష్ఠి మహోత్సవాల్లో పాల్గొన్న శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ బల్బల బాబ్జీ. ఉంగుటూరు మండలం కంసాలిగుంట గ్రామంలో శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ బాషా నిర్వహణలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు. పాల్గొన్న ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందికి యోగా గురువు కరిబండి రామకృష్ణ నిర్వహణలో ఉచిత యోగా శిక్షణ. కార్యక్రమంలో వేడుకగా జరిగిన జిల్లా స్థాయి షష్ఠి మహోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించిన తిరునాళ్లు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన లేబర్ కోడ్లకు నిరసనగా ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించిన ట్రేడ్ యూనియన్లు. పెంటపాడు మండలం పడమరవెప్పరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద పసల చంటి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వివిధ కైంకర్యాలు, అభిషేకాలతో ఆలయ ప్రధాన అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, కొడవటిగంటి జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బల్బల బాబ్జీ, ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబులు పాల్గొన్నారు. స్వామివారి ఆలయంలో పిల్లలకు లేని మహిళలు పడుకొని అనంతరం స్వామివారిని దర్శనం చేసుకుంటే పిల్లలు కలుగుతారని భక్తులకు నమ్మకం. ఈ షష్ఠి ఉత్సవాలకు భక్తులు భారీగా స్వామివారిని దాదాపు 35,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన ముఖ్య అతిథులకు మాజీ శాసనసభ్యులు పసల కనక సుందరరావు, పసల అచ్యుతం, పసల చంటి శాలువాలు కప్పి సత్కరించారు. పసల చంటి మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుని ఏ కోరిక కోరుకున్నా స్వామివారు కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకమని తెలిపారు. పిల్లలు లేని వారు ఆలయంలో పడుకొని అనంతరం స్వామివారిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు వహించారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మరి వైభవోపేతంగా దాదాపుగా ఈ ఆలయానికి దాదాపుగా 40,000 మంది ఇక్కడ మరి దర్శనం చేసుకుంటారు. అలాగే 20 నుంచి 25,000 మంది ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ కమిటీ, పసల అచ్యుతం గారు, అలాగే మన ఎక్స్-ఎమ్మెల్యే పసల కనక సుందరరావు గారు, పసల చంటి గారు, పసల కొండ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా వైభవోపేతంగా, కన్నుల వైకుంఠంగా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వర్తిస్తున్నందుకు మరి పసలవారి కుటుంబం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే వాళ్ళు ఎక్కడైతే భక్తులు ఈ ఆలయానికి వచ్చి
మాకు ఇలాగా ఈ కార్యక్రమం పట్ల మాకు వాళ్ళకున్న కోరికల్ని కోరుకుంటే తప్పనిసరిగా మరి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని ఆ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరినీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కానీ పడమర వెప్పర్రు కానీ గ్రామాన్ని కానీ సురక్షితంగా కాపాడుకుంటూ వస్తున్న స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభివాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాలని ఇలా ఇంత వైభవపేతంగా చేసుకుంటున్న ఆలయ కమిటీకి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వల్లి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విశిష్టత గురించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తెలుసు. సుమారు 130-140 సంవత్సరాల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా షష్ఠి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగటం, దాంట్లో మేము కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుని కళ్యాణం తిలకించేంత అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా భక్తులు విశ్వసించేది నాకు ఊహతలిచినప్పటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు అంటే మా తాతయ్య గారు, మా నాన్నమ్మ గారు, మా తండ్రి గారు, చిన్నయ్య గారు అందరూ కూడా 2 ఎడ్ల బండి మీద ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన రోజులు, మొక్కులు ఇచ్చిన రోజులు చాలా చాలా చిన్నప్పటి నుంచి నాకు దర్శనం వచ్చి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ భక్తులు విశ్వసించేది ఏంటంటే పిల్లల సంతానం కలగనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తడి బట్టలతోటి స్వామివారి పుట్ట వెనకాల పడుకుంటే తర్వాత స్వప్నంలోకి స్వామివారు కనపడి పిల్లలు పుట్టిన వాళ్ళు కోకలుగా ఉన్నారు ఇక్కడ. అది ఒక సత్యం. 2, ఏదైనా దోషాల వల్ల పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఇన్ని మంగళవారాలు స్వామివారికి అభిషేకం చేసుకొని మొక్కుకోవడం, అభిషేకం చేసుకుంటే సుమారు 10 మంగళవారాలు అనుకుంటే 10వ మంగళవారం అయ్యే లోపే వాళ్ళ కోరిక నెరవేర్చడం అనేది ఇక్కడ స్వామివారి యొక్క ప్రత్యేకత. ఎందుకంటే స్వామివారు ఇక్కడ పుట్ట రూపంలో వెలిచారు. ఇది చాలా పురాతనమైన గుడి, విశిష్టమైన గుడి. దీనికి దాతలు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి, ముఖ్యంగా ఈ గ్రామంలో పసలవారి కుటుంబం కానీ వేరే కుటుంబాలందరూ కూడా ఈ స్వామిని ఈ కళ్యాణం మహోత్సవాలంతా కూడా వారు దగ్గరుండి పర్యవేక్షించి వచ్చిన భక్తులందరికీ కూడా అందరి సహకారంతో ఇక్కడ భోజనాలు, వాళ్ళ దర్శన ఏర్పాట్లు అంగరవేగంగా జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవడం, అందులో మమ్మల్ని కూడా ఆహ్వానించడం, మేము కూడా వచ్చి ఇక్కడ ఉంటాం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ షష్ఠికి 30,000 పైన దర్శనానికి వస్తారు. సుమారు 20,000 మందిగా అన్నప్రసాదం భోజనాలు చేస్తారు. ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా షష్ఠి జరుగుద్ది. ఇక్కడ స్వయంభూ ఇక్కడ స్వామివారు దర్శించోట ఈ పుట్ట ఉండేది. పూర్వం పుట్ట దగ్గర మామిడి చెట్టు, అలాగే జమ్మి చెట్టు ఎదురుగుండా చెరువు ఉండటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వారికి సంతానం, ముఖ్యంగా సంతాన సుబ్రహ్మణ్య స్వామి పేరు ఉంది. ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సంతానం కలగకుండా ఉండదు. అలాగే సంతానమే కాకుండా కోటి వ్యవహారాలు కానీ ఉద్యోగాలు కానీ ముఖ్యంగా కావాల్సిన వారు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఇక్కడ తప్పనిసరిగా జరుగుద్ది. ఇక్కడ సుమారు 100 సంవత్సరాల పైనుంచి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ తోటలోకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళడం చాలా ప్రసిద్ధి. అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. సంతాన సుబ్రహ్మణ్య స్వామి పడమరప్పర్లో అత్యంత వైభవపేతంగా రాత్రి 13,000 మంది భక్తులతోటి వైభవపేతంగా కళ్యాణం జరిగింది. తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు, పానాసానాలు, మరి పిల్లల మొక్కులు తీసుకోవడం, కేసు కన్నా ఇవన్నీ కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా ప్రసాద వితరణ, పులిహార, ఉప్మా, తర్వాత
9 గంటల నుంచి అన్నప్రసాదన వితరణ ప్రారంభించారు. మరి తెల్లవారుజాము నుంచి కూడా సుమారు 15,000 మంది తెల్లవారుజామున 5 గంటలకల్లా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ అన్నప్రసాదం వితరణ అంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో. ఇది మా పసల వారి కుటుంబానికి నా ఇలవేలుపుగా మేము కొలుసుకుంటాం. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సేవ చేసుకుంటాం కూడా మా అదృష్టం. ఈ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు యావత్ మందికి, మాకు, మా కుటుంబాలకి, మనందరికీ కూడా యావత్ ప్రజానికానికి సుఖ సంతోషాలతో మన గ్రామం, ప్రాంతం, రాష్ట్రం అందరూ కూడా ఉండాలని. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున కనక సుందరం గారి అబ్బాయి వాసు వీళ్ళందరూ నన్ను పిలిచి ఈ దర్శనం చేయించినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. ఈ వెస్ట్ విప్పర్రు ఈ సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్. ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు. షష్ఠి మహోత్సవం సుమారు 40,000 మంది పైన స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే బూర్లు పోసుకుంటాం కానీ, తలనీళ్ళు ఇవ్వడం కానీ, తులాభారం ఇవ్వడం కానీ చాలా రకాలుగా కూడా స్వామివారి మొక్కులు తీసుకుంటాం భక్తులందరూ కూడా జరిగింది. ఈరోజు కానసాగా పడుకున్నవారు మళ్ళీ సంవత్సరానికి పిల్లలు ఎత్తుకొచ్చారు. అలాగే కింద సంవత్సరం ఇక్కడ స్వామివారిని దర్శించుకుని పిల్లలు లేని వారు కోరుకుని వెళ్ళడం, మళ్ళీ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఎత్తుకుని రావడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఓ పక్కన ఎగ్జిబిషన్, ఓ పక్కన ఆర్కెస్ట్రా, ఓ పక్కన జానపద కార్యక్రమాలు, స్వామి దర్శనం, విశేష అలంకరణ. మేమందరూ కూడా మా కమిటీ వారు, మా వారు, మా పెద్దలు, ఊరికి మా పసలవారు అందరూ కూడా మా పసలవారి తోటలో ఇంత కలకవైకుండా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కావున ఉంగుటూరు మండలం కంసాలిగుంట గ్రామంలోని శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన దేవస్థాన ట్రస్ట్ బోర్డు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన దేవస్థానం ట్రస్ట్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి కార్యవర్గ సభ్యులు సమిష్టిగా పనిచేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ సహకారంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముంగుటూరు ఏఎంసీ చైర్మన్, మండల గ్రామస్థాయి ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, గ్రామ సర్పంచ్, ఆలయ అధికారి, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కంసాలిగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తగా స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో తాడేపల్లిగూడెం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రాలను, హక్కులను, బాధ్యతలను గురించి వివరించారు. ఎంతోమంది త్యాగదనుల వల్ల మనకు గొప్ప రాజ్యాంగం లభించిందని, ఏ చట్టమైనా రాజ్యాంగానికి లోబడి ఉంటుందని తెలిపారు. ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి కె మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఎస్ కిరణ్ శ్రీ, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె లలితాదేవి, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె అన్నామణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ విజయకృష్ణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్ డే కింద అబ్జర్వ్ చేస్తున్నాం. మనం కాన్స్టిట్యూషన్ మనకు ఎన్నో ఇచ్చింది. మనమేమో బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, పండుగలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అవి మర్చిపోవట్లేదు, మనం రెగ్యులర్గా చేసుకుంటున్నాం. లీగల్ ప్రొఫెషన్కి సంబంధించి కాన్స్టిట్యూషన్ డే అనేది సెలబ్రేషన్. అది మన అటెండెన్స్ చూస్తుంటే అడ్వకేట్ ప్రొఫెషన్ నుంచి చాలా తక్కువగా ఉన్నాము. మనకు తిండి పెట్టే ప్రొఫెషన్కి మనం ఎంత గౌరవిస్తున్నాం అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ అనేది లేనప్పుడు, మనకు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు మన తాతలు ముత్తాతలు చాలా స్ట్రగుల్ చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు మనకి మీరంతా అసలు అనాగరికులు, మీరంతాను స్వాతంత్రం అయితే తెచ్చుకోవడానికి బలవంతంగా మమ్మల్ని పంపించేస్తున్నారు మామూలు బ్రిటిష్ వాళ్ళందరినీ. కానీ
మీరు దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, మీకంటూ ఒక పద్ధతి ఇది లేదు కదా అని చెప్పేసి అన్నట్టుగా హేళన చేశారు. దాని నుంచి మనము ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఒక పద్ధతిగా లాఫుల్ సొసైటీని ఏర్పాటు చేసుకొని ఉండగలమని చెప్పేసి 3 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. నవంబర్ 1946లో కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే 49 వరకు ఎన్నోసార్లు డిబేట్స్, ఒక్కొక్క ఆర్టికల్ మీద చర్చలు జరిగి ఆ చర్చ కమిటీలో ఇనిషియల్గా 399 మందిని నామినేట్ చేశారు. సో ఇవన్నీ ఒక్కొక్క ప్రాంతం నుంచి వ్యక్తులను ఎంపిక చేసి ఈ కాన్స్టిట్యూషన్ కమిటీలో పెట్టి రాజ్యాంగాన్ని రచించి దేశంలోని ప్రతి భాగానికి ప్రతి దీనికి స్టేట్కి రిప్రజెంటేషన్ ఉండేలాగా చూశారు. సో ఈ విధంగా స్ట్రగుల్ చేసి ఎంతో ఎక్సర్సైజ్ చేసి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని 26 నవంబర్ 1949న మనం అడాప్ట్ చేసుకున్నాము. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని మనం ప్రతి సంవత్సరం కాన్స్టిట్యూషన్ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి రోజు. ఏదైతే మనిషి జీవితంలో ఒకరోజు ఖచ్చితంగా దాన్ని ఒక వేడుకలాగా చేసుకుంటాం, ఎందుకంటే దాన్ని స్మరించుకోవటానికి. సో ఇది కూడా ఈరోజు కూడా స్మరించుకుంటాం. మనం కాన్స్టిట్యూషన్ని దాని విలువల్ని అడాప్ట్ చేసుకున్నందుకు ఒకసారి స్మరించుకొని దాని విలువలు భవిష్యత్తులో కూడా ఆచరించడానికి ఈరోజు మనం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని చేసుకుంటాం. సంవిధాన దినోత్సవాన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వం వారు దీనికి పేరు పెట్టారు. కాబట్టి ఒకసారి రాజ్యాంగ విలువల్ని స్మరించుకుంటూ ఏదైతే మనం న్యాయవాది వృత్తిలో ఉన్నామో ప్రజలకి అన్ని విధాల సామాన్య ప్రజలకి న్యాయాన్ని, వాళ్ళ యొక్క ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల్ని మనం గౌరవించి వాళ్ళ పరిస్థితుల్ని మనం దృష్టిలో పెట్టుకొని లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వీటన్నిటిని కూడా న్యాయ సేవలు వారికి అందించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండటానికే మనం ఈ దినోత్సవాన్ని ఒకసారి స్మరించుకొని ముందుకు సాగుతాం. కాబట్టి ఒకసారి మనం ఈ రాజ్యాంగాన్ని కూడా దాని యొక్క ముఖ్య సూచికని ఈరోజు ఒకసారి స్మరించుకుంటే దాన్ని గుర్తుపెట్టుకొని అలాగే ఆచరిస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా అలాగే యాంటీ డౌరీ డే సందర్భంగా మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం న్యాయవాదుల సమక్షంలో, అలాగే కోర్టు సిబ్బంది, అలాగే న్యాయవాదుల గుమస్తాలు మరి ఇతర జూనియర్ న్యాయవాదులందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా న్యాయమూర్తులు మరి అసోసియేషన్కి రావడానికి మరి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఆయన కొన్ని సూచనలు న్యాయవాదులకి చేశారు. అవి తప్పకుండా అందరూ పాటించి అవి రెస్పాన్సిబిలిటీ, పంక్చువాలిటీ, మన యొక్క బిహేవియర్ ఇవన్నీ కూడా మనం చక్కని గాడిలో పెట్టుకుని న్యాయవాదులందరూ ముఖ్యంగా యువ న్యాయవాదులు పైకి రావాలని ఆశిస్తూ తాడేపల్లిగూడెం పురపాలక కార్యాలయంలో పనిచేస్తున్న పురపాలక సిబ్బంది పని ఒత్తిడికి వలన ఏర్పడే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా గురువు రామకృష్ణ ఆధ్వర్యంలో పురపాలక సంఘం కార్యాలయంలో సిబ్బందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు పని ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా మంచి ఆయుధమని, ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఉపయోగపడుతుందని పురపాలక సంఘం ఉద్యోగులు వారంలో 4 రోజులు సోమవారం నుండి గురువారం వరకు జరిగే యోగా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, మేనేజర్ రవి సుధాకర్, టీపీఓ జగదీష్, పురపాలక సంఘం సభ్యులు పాల్గొన్నారు. మన పురపాలక సంఘ కార్యాలయంలో అంటే ఈ రోజు నుంచి సాయంకాలం 5:30 to 6:30 వరకు యోగా క్లాసులు నిర్వహించాలి మా సిబ్బందికి అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఎందుకంటే సిబ్బంది చాలా మట్టికి మానసిక ఒత్తిడికి లోనవి, వివిధ రకాల పనుల వల్ల ఒత్తిడి ఎక్కువవి స్ట్రెస్ పొందుతున్నారు. ఆ స్ట్రెస్ నుండి విముక్తి పొందాలంటే యోగా ఒకటే మార్గం అనే ఆలోచనలో మేము ఈరోజు నుంచి మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈవినింగ్ కౌన్సిల్ హాల్లో ఆఫీసులో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా 5:30 to 6:30 యోగా క్లాసులు నిర్వహిస్తున్నాం. అది అందరూ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా.
ఎందుకంటే మనం యోగా చేసినప్పుడు ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతాం, స్ట్రెస్ బారి నుండి తప్పించుకుంటాం. అలాగే పబ్లిక్ ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వారితో మంచిగా మాట్లాడటం అది అలవాటు అవుతుంది. మనకి మంచిగా మాట్లాడటం, వాళ్ళకి మంచి చేయాలని అనిపిస్తుంది. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోబెట్టి వాళ్ళు గౌరవంగా మాట్లాడటం, ఇవన్నీ లక్షణాలన్నీ యోగా చేయడం వల్ల దీంట్లో అలవాడి ఉండే లక్షణాలు ఇవి. కనుక మీరు అందరూ కూడా, సిబ్బంది అందరూ కూడా టైంకి వచ్చి, ఎంత పని ఉన్నా అంటే పని ఒత్తిడి ఉంటుంది కానీ నేను కాదంటలేదు, అందరూ కూడా ఈ 5:30 నుంచి 6:30 వరకు ఈ యోగా క్లాస్లో మీరు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆరోగ్యవంతంగా ఉండి ప్రజలకు మంచి సేవలు అందించడానికి ముందుకు రావాలని మన సిబ్బంది అందరినీ కోరుకుంటూ, పురపాలక సంఘ సభ్యులకి, అదే ముఖ్యంగా అఫీషియల్స్కి పని భారం నుంచి ఒత్తిడి తగ్గించుకుని ఆనందకర జీవితం, ఆరోగ్యకర జీవితం అందించాలనే ఉద్దేశంతో కమిషనర్ యేసుబాబు గారు ఒక సదుద్దేశం, దాని విధంగా గొప్ప తాటది. తన క్రిందన్న వ్యక్తులందరూ నా కుటుంబ సభ్యులనే భావన ఉన్న వాళ్ళకి మాత్రమే అలాంటి ఆలోచన వస్తుంది. ఒక కుటుంబంలో ఎవరైనా ఒకరు సిక్ అయినా, ఒకరు కొంచెం డిజార్డర్లో ఉన్నా, మనం ఎలా అయితే కన్ఫ్యూజ్ అవుతామో, కొంచెం టెన్షన్ పెడతామో, అలాగే తన దగ్గర ఉన్న సిబ్బంది అందరూ కూడా హెల్తీగా ఉండాలి. ఎవరు ఇలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి అత్యద్భుతమైన ఈ విధానాన్ని అందరూ అందుకోవాలనే ఉద్దేశంతో యోగాని ఇంట్రడ్యూస్ చేయడం, అదే 5:30 to 6:30 ఈవినింగ్ క్లాసెస్ కింద పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా సిబ్బంది ఒక పెద్దన్నలాగా, అంటే మీకు ఒక కుటుంబంలో పెద్దలు చెప్పింది వింటాం కదా మనం, అలాగే మీ అధికారి, మీ పై అధికారి చెప్పడం, మీరు దాన్ని ఆచరించడం, తద్వారా ఆరోగ్యాన్ని సంతరించుకోవడం అనేది ఒక గొప్ప లక్షణం. దాన్ని మీరు అందిపుచ్చుకుంటారని కోరుకుంటూ, జిల్లాలో పేరెనిక కలిగిన షష్ఠి ఉత్సవాల్లో ఒకటైన కైకరం గ్రామంలో బుధవారం షష్ఠి మహోత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. సుమారు 5 రోజుల పాటు ఉత్సవ తిరునాళ్లు జరుగుతాయి. మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. పరిసర 20 గ్రామాల నుండి భక్తులు కైకరంలోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని పూలు పళ్ళు సమర్పించారు. తిరునాళ్లకు వచ్చే వారి కోసం జైంట్ వీల్, రంగుల రాట్నం, వివిధ రకాల దుకాణాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. తిరునాళ్లలో శాంతి భద్రతల పరిరక్షణకు చేబ్రోల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరునాళ్లకు వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. మరి స్వామివారిని అలంకరణతో కన్నుల పండుగగా ఉన్నారు. రాత్రి 9:30 గంటలకు ఈ షష్ఠి ఉత్సవాలు రాత్రి 9 గంటలకు 9:05 ముహూర్తం శ్రవణ నక్షత్రంలో కళ్యాణంతో షష్ఠికి శ్రీకారం చుట్టామండి. అనంతరం 1:30 నుంచి భక్తుల్ని, గ్రామస్తులందరినీ కూడా పాలు పోసే కార్యక్రమంలో, అమ్మవారిని దర్శించుకునే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా విశేషమైన పూజలు ఎన్నో జరగనున్నాయి. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చి ఈ పండగ వాతావరణంలో మేమందరం కూడా భాగస్వాములైనందుకు ఎంతో సంతోషపడుతున్నామండి. మరి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా మేము సౌకర్యాలు కల్పించాము. ఇందులో భాగంగా షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అండి. 9,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం కూడా మేము ఇక్కడ జరిపిస్తున్నాము. కైకరం నాగమ్మ దేవత అయిన వెలవెలిపోయిన నాగమ్మ తల్లికి 91 సంవత్సరం షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఇలాగా 26వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా జరుగుతాయి. 3వ తారీఖున తెప్పోత్సవం జరుగుద్ది. అది మంజిల్ చెరువు కూడా తెప్పోత్సవం జరుగుతుంది. వాళ్ళ మందుగుడు సామాను అవి కూడా అక్కడ బాణాసంచా అవి కూడా కాలుస్తారు. అలాగే ఇవాళ ఫస్ట్ రోజున 26వ తారీఖున మన వంచర్ల అలా స్థలంలోనూ 5,000 మందికి సంతర్పణ కూడా జరుగుతుంది. అలాగే ఆఖరి రోజున 5వ తారీఖు వచ్చింది. 5వ తారీఖున ఒక 7,000 మందికి సంతర్పణ కూడా జరుగుతుంది. ఈ 7 రోజులు కూడా ప్రతిరోజు కూడా 9ంటికి ప్రోగ్రాలు అవి జరుగుతూ ఉంటాయి. భక్తులు ఎక్కడి నుంచో బాగా ఇతర దూరం నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి మన పోలీసు సెక్యూరిటీ, అలాగే మన ధర్మరాజు గారు, మన గంజానెల్ గారు కమిటీ ఆధ్వర్యంలో అందరి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 91వ షష్ఠి మహోత్సవాలు కైకరం గ్రామ కమిటీ పామర్తి సత్యనారాయణ గారు, అదేవిధంగా 14 మంది కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఘనంగా ఈ యొక్క 91వ షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. రాత్రి 9:10 నిమిషాలకి కళ్యాణం జరిగిందండి. 1:30 నుంచి పుట్టలో పాల్పడటం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అనేక వేల మంది భక్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ యొక్క తల్లి యొక్క పుట్టలో పాలు పోసుకుని కోరుకున్న కోరికలన్నీ జరుగుతాయని ఎంతో నమ్మకంగా రాష్ట్రంలో అనేక నలుమూలల నుంచి ఈ యొక్క షష్ఠి ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుందండి. అదేవిధంగా కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ 7 రోజులు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్మిక సంఘాలతో చర్చించకుండా లేబర్ కోడ్లను ఏకపక్షంగా అమల్లోకి తీసుకురావడంపై రాజ్యాంగ విరుద్ధమని, తక్షణం లేబర్ కోడ్లను ఉపసంహరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త నిరసన దినం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏఐటీయూసీ ఏరియా సమితి ఆధ్వర్యంలో బుధవారం వందలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా సమితి అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్, ఏరియా కార్యనిర్వహణ అధ్యక్షుడు కళింగ లక్ష్మణరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, పడాల శ్రీనివాస్, కె లక్ష్మీనారాయణ, బోడపాటి నాగేశ్వరరావు, కోడే బాలాజీ, పంతం రామకృష్ణ, కంకిపాటి రాజు, అల్లం కుమారస్వామి, ముత్యాల జగదీష్, కొడమంచిలి చంద్రారావు, ఉప్పాటి నాగరాజు, తాడికొండ కనకలక్ష్మి, మండలి జయసుధ, శారమ్మ, చాపల సావిత్రి, రౌతు రాజేష్, శివశంకర్, ధనాల రవి, బొబ్బిలి రామాంజనేయులు, కళింగపట్నం శ్రీనివాస్, పెద్దిరాజు, లక్కవరపు శ్రీను, తాడేపల్లి వెంకటేష్, చల్లా అశోక్, యాలం నరసన్న, కుంచె ఏడుకొండలు, గాది శ్రీనివాస్, వెంకటరెడ్డి, దాసరి విజయ్ కుమార్, బిరుదుగడ్డ నాని, మేళం నాగరాజు, పిట్టా సాగర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తారీఖు మన దేశంలో చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజు ఇది. 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ సభ మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు. అందుకని నవంబర్ 26ని కాన్స్టిట్యూషనల్ డేగా ప్రతి ఏడాది కూడా భారతదేశంలో భారతీయ పౌరులు అనే వాళ్ళందరూ కూడా పార్టీల భేదం లేకుండా, సంఘాల భేదం లేకుండా, ఏ వృత్తిలో ఉన్నా అందరూ కూడా ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే ఒక 400-500 స్వతంత్ర ఫెడరేషన్లు, అలాగే ఢిల్లీలో చారిత్రాత్మకమైన రైతు పోరాటాన్ని నిర్వహించిన సంయుక్త కిసాన్ మోర్చా, వీళ్ళందరూ కూడా ఈ రోజుని రాజ్యాంగాన్ని కాపాడాలి అనే ఒక నినాదంతో దేశవ్యాప్తంగా నిరసన దినాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తాడేపల్లిగూడెంలో ఏఐటీయూసీకి అనుబంధంగా ఉన్న 14 కార్మిక సంఘాల సభ్యులు, కమిటీ సభ్యులు, కార్మికులు అందరూ కూడా ఈ రోజున ఒక ర్యాలీ జరిపి అనేక రకాలైనటువంటి చట్టాలు బ్రిటిష్ హయాం నుంచి మేము పోరాడి సాధించుకున్నాం. అయితే నరేంద్ర మోడీ గారు పాత చట్టాలు 29 చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ అనే పేరుతో 4 కోడ్లను తీసుకొచ్చి ఒక గెజెట్ నోటిఫికేషన్లు ఏవైతే ఈ మధ్య గవర్నమెంట్ ఇచ్చిందో వాటిని దగ్ధం చేసే కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై ప్రవేశపెడుతున్న 4 కోడ్లని రద్దు చేయాలని, కనీసం కార్మికులను పిలిచి మాట్లాడి ఆ కోడ్లో ఉన్న కొన్ని విషయాల్ని మార్పు చేసి
కార్మిక చట్టాలన్నింటినీ 26 చట్టాలని తొంగలోకి తొక్కి వాళ్ళ కోడ్లు తెస్తున్నారు. కాబట్టి ఇవాళ 40 కోట్ల మంది కార్మికులు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ రోడ్డుపైకి వచ్చి వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తున్నారు. ఇవాళ బడా పారిశ్రామికవేత్తలకి ఇది అనుకూలంగా తెచ్చి ఈ కోడ్లను ఈ కార్మికులని కట్టు బానిసలుగా అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. కాబట్టి వెంటనే కార్మిక సంఘాల నాయకులందరినీ పిలిచి వీటిలో ఉన్న లోటుపాట్లను చర్చించి తదనుగుణంగా ప్రభుత్వం వెళ్ళాలి. కానీ నియంకుశత్వంగా ఈ నల్ల కోడ్లను తెచ్చి కార్మికులను కట్టు బానిసల్లా చేద్దామనుకుంటే మాత్రం కార్మికులు తిరగబడతారు. ఒకసారి రైతులు తిరగబడ్డారు, మీరు వెనక్కి వచ్చి పార్లమెంట్లో క్షమాపణలు చెప్పిన దాకా వెనక్కి తీసుకెళ్లారు. బ్రిటిష్ వారి నుండి కార్మిక చట్టాలు తెచ్చుకున్నటువంటి కార్మిక సంఘాలు ఏఐటీసీ పెద్ద ఎత్తున పోరాట ఫలితంగా త్యాగజనుల పోరాట ఫలితంగా ఈరోజు కార్మిక చట్టాలు వచ్చాయి. కానీ ఈరోజు కార్మిక చట్టాలు, కార్మిక హక్కులు, జీతాలు, అదేవిధంగా కార్మికులు ఏ విధంగా పనిచేయాలి, వాళ్ళ విశ్రాంతి అన్నింటి మీద ఎన్నో సాధించుకున్నాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 29 చట్టాలు కార్మికులకి అమలవుతున్నాయో వాటిలన్నింటినీ కూడా తీసేసి 4 కోట్లుగా తీసుకొచ్చి ఈ రోజున ఈ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే కార్మిక వర్గం ఏ అయితే సౌకర్యాలు పొందుతుందో కార్మిక వర్గానికి ఈ రోజున నిర్వీర్యం చేసి ఈ 450 కోట్లు తీసుకొచ్చిందో ఈ తక్షణం ఉపసంహరించుకోవాలి. మీరు కూడా ఈ దేశంలో ఉన్న అనేక పెద్ద కార్మిక ట్రేడ్ యూనియన్లే వాళ్ళు పిలిపించండి. కానీ మీకు ఎవరో పెద్ద పెట్టుబడిదారులు ఇచ్చిన సలహాల ప్రకారం మీరు కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి కార్మిక వర్గాన్ని కార్మికుల ప్రాతినిధ్యం వహించే నాయకులు పిలిపించి వాళ్ళందరూ ప్రతినిధులు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని కార్మికులకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం. స్థానిక పాతూరులో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వామివారి ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అలంకరించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిలబడ్డారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు లైన్లో నిలబడ్డారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కర్రీ సీతారామయ్య మాట్లాడుతూ జమీందారు కర్రీ నారాయణ అప్పారావుతో సుమారు 180 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడిందన్నారు. 2012లో మళ్ళీ నా చేతుల మీదుగా పునర్నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ షష్ఠి ఉత్సవాలకు ఇక్కడ పెద్దలు పాతూరు యూత్ సభ్యులు సహకరిస్తున్నారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ దేదీప్యమానంగా ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కర్రీవారి విలవేల్పు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రీ ప్రభాకర్ బాలాజీ, కర్రీ భాస్కరరావు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, పాటే నాగేశ్వరరావు, చామన సూర్యచంద్రరావు, పాతూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. పంతులు గారు లోపల కూలై పాతూరులోని ఈ వేంచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సుమారు 180 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. అప్పుడు జమీందారు కర్రీ నారాయణ అప్పారావు గారితో నిర్మించబడింది. తర్వాత మా ముత్తాత గారు అంటుంటే కర్రీ నరసయ్య గారు ఆయన పునఃప్రతిష్ఠ జరగడం జరిగింది. మళ్ళీ తదుపరి 2012లో మాత్రం నాట్య పునస్కరింపబడింది. అప్పటి నుంచి కూడా ఏనాడు కూడా ఇక్కడ భక్తులకి ఏనాడు తక్కువ సంఖ్యలో ఏనాడు లేరు. నా చిన్నప్పుడు కూడా పల్లెటూరుల నుంచి ఇక్కడ 2 ఎడ్ల బండి మీద చాలా వచ్చేవారు. తీర్థం చాలా మహోద్దానంగా జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మా పాతూరు యూత్, అలాగే భక్తులు, అలాగే మిగతా పెద్దలు వీళ్ళందరూ కూడా సహకరిస్తూ వస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరంలో భాగంగా కూడా ఈ సంవత్సరం కూడా చాలా దేదీప్యమానంగా జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు. రాత్రి తెల్లవారుజామున 3 గంటల కాడి నుంచి షష్ఠి ప్రారంభమవుతూ ఉంది. ఈ గుడికి చాలా పురాతనమైనటువంటి చరిత్ర ఉంది.
ఎందుకంటే ఎక్కడెక్కడో పొరుగురు నుంచి కూడా, హైదరాబాద్ నుంచి, ఇతర నుంచి కూడా చాలామంది భక్తులు దీనికి ఉన్నారు. భక్తుల యొక్క కోరికలు తీర్చడమే కాకుండా సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలిగేటటువంటి ఒక సెంటిమెంటు ఈ గుడికి ఉంది. ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా పురాణం ఎక్కడున్నా సరే, ఆ సమయం సుబ్రహ్మణ్య శాస్త్రి సమయానికి వచ్చి ఇక్కడ రాత్రి ఉండి నిద్ర చేసి వాళ్ళ యొక్క కోరికలు తీసుకునే ఒక పరిస్థితి ఇక్కడ ఈ చరిత్ర ఉంది. అటువంటి గుడి వేళ ఇక్కడ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణం ఎంతో సుందరంగా జరుగుతుంది. ఈ భక్తులు కూడా వచ్చి ఎక్కడి నుంచి అందరూ వచ్చి కూడా ఈ యొక్క కళ్యాణం వీక్షించి ఆ యొక్క కోరికలు తీర్చుకోవడానికి, అలాగే ఆశీర్వాదం పొందడానికి వచ్చారు. ఈ యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం విజయంగా జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో కూడా మనం చూసినట్లయితే ఈ తాడేపల్లిగూడెంలో పాతూరులో ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అతి పురాతనమైనటువంటిది. ఇది మా పూర్వీకులు దీన్ని నిర్మాణం చేసి ఉన్నారు. 2012లో దీన్ని మళ్ళీ గరి సీతారామయ్య గారు తన యొక్క ఊరి విరాళంతో, మా యొక్క కుటుంబ సభ్యుల యొక్క విరాళాలతోటి, అట్లాగే భక్తుల యొక్క విరాళాలతో 2012లో దీన్ని సుందరంగా మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి యొక్క దర్శనం అందరికీ కూడా భక్తులకి మరి ఇవ్వడం జరుగుతుంది. అంచేత అత్యధిక సంఖ్యలో ఈనాడు ఏం చేస్తున్నటువంటి భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని అందరూ కూడా చక్కగా వీక్షిస్తున్నారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా మహదానందంతోటి ఈ యొక్క కళ్యాణ ఉత్సవాన్ని తిలకిస్తున్నారు. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం ఉద్యోగ, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిఐటి జిల్లా కార్యదర్శి సభ్యులు కర్రి నాగేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దానాల వెంకటరావు మాట్లాడుతూ లేబర్ కోడ్లు అమలు చేయడం వల్ల ఉద్యోగులకు, కార్మికులకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రెడ్ల రామకృష్ణ, సిఐటియు పట్టణ కన్వీనర్ జవాది శ్రీను, ఏబి శ్రీనివాస్, తాడికొండ జయరాం, కొడమంచిలి బాబు, బాదంపూడి శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, నర్మాల కృష్ణ, యాసరపు ఎర్రినాయుడు, ఉద్యోగ, కార్మిక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను మార్చేస్తూ తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కానివ్వండి, అదేవిధంగా రైతాంగాన్ని తీసుకొచ్చినటువంటి రైతాంగ వ్యతిరేక చట్టాలు కానివ్వండి, ఈ అంశాలను వ్యతిరేకిస్తూ ఈరోజున అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని 1946లో 49లో ఈ రాజ్యాంగాన్ని శాసనీకరణ చేసినటువంటి రోజు ఇది. నవంబర్ 26వ తారీఖున శాసనాలు చేసిన రోజు ఇది 1949లో. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, అదేవిధంగా కార్మిక చట్టాలు పరిరక్షించాలని, అలాగే రైతాంగ చట్టాలని పరిరక్షించాలని కోరుతూ ఈరోజు నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నీ మార్చేసి ఇటీవల కాలంలో 4 వారం రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం మన మీద ఈ లేబర్ కోడ్ల పేరుతో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. కార్మిక చట్టాలు లేని రోజుల్లో బానిసలుగా ఏ విధంగా కార్మికులు ఉన్నారో అటువంటి చట్టాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ విధానాలు మేము తీవ్రంగా ఖండిస్తాం. మోడీ ప్రభుత్వం అధికారంలో రాకముందు నేను అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులకు, కార్మికులకు, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అత్యధిని తీసుకొస్తానని ప్రగల్భాలు పలికి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చచ్చేదిని తీసుకొచ్చారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బ్రిటిష్ కాలం నుండి 29 కార్మిక చట్టాలను పోరాడి సాధించుకున్నాం. ఈ చట్టాలన్నింటినీ కూడా 4 కోళ్లుగా విభజిస్తూ కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండించాం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా నిరసనలు, ధర్నాలు, కార్యక్రమాలు చేపడితే ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క కోళ్లను ఆపింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం అండతో ఈ రాష్ట్రంలోని లేబర్ కోడ్లను అమలు చేయడానికి సిద్ధపడ్డది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నిరసన దినోత్సవం పాటిస్తోంది. కార్మిక సంఘాలన్నీ కూడబలికి దేశంలో ఉన్న అన్ని సంఘాలు మరి ఈ లేబర్ కోడ్లు అమలు చేయడంలో ప్రభుత్వం చాలా విఫలమైంది. పేదలకు, మహిళలకు, కార్మికులకు తీరని నష్టంగా వాటిల్లే కార్యక్రమం చేపట్టింది.
దానికి తీవ్రంగా కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాం. సిఐటియుగా మరి రాష్ట్రంలో ఉన్న 23 మున్సిపాలిటీల్లో కూడా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్మిక విధానాన్ని నశించాలని, అదే వాళ్ళు చేస్తున్న లేబర్ కోడ్లు వెంటనే తీసేయాలని, మహిళలకు చట్టం లేదు. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన దినోత్సవం, ఈరోజు మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసామంటే మాకు ఎంత ఆందోళన కలుగుతుందో ఈ కార్మిక చట్టాలు వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక నందిబొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో షష్ఠి ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం మంగళవారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 25 మంది దంపతులచే స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ అర్చకుల బ్రహ్మోత్సవంలో నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం నిర్మించిన నాటి నుండి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి రామాలయం వద్ద షష్ఠి మహోత్సవాలు పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం 4 గంటల నుండి మూల విరాట్కు పాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిలబడ్డారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. భక్తులకు వందలాది మంది ఉదయం నుండి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎన్వి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. నందిబొమ్మ సెంటర్లో గల శ్రీ విఘ్నేశ్వర రామాలయం నందు 25/11/2025 తేదీ మంగళవారం రాత్రి
కళ్యాణం భక్తుల అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి ఘనంగా జరిగినందుకు భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అనగా బుధవారం భక్తులు భారీ ఎత్తున నందిబొమ్మ సెంటర్లోకి వచ్చి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు మరియు ఆ దేవదేవుని ఆశీస్సులు మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ అధికంగా ఉండాలని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. విఘ్నేశ్వర రామాలయంలో శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రాత్రి జరిగింది. ఈరోజు షష్ఠి సందర్భంగా 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏపీ బహుజన్ జేఏసీ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఫౌండర్ తాళ్ళూరి మధు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ బాదం శ్రీనివాస్, పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణ, ఏఐసిసి ఫౌండర్ మల్లంపల్లి డేవిడ్ లివింగ్స్టన్, బహుజన జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ బిరుదుగడ్డ రమేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజ్యాంగం గొప్పతనాన్ని కొనియాడారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించి దాని ప్రకారం నడుచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్ల రాజశేఖర్, గుంపుల సత్యకృష్ణ, బందెల జార్జి రాజు, నందమూరి యోహన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి రాజ్యాంగ పుస్తకాలను బహుకరించారు. మనమందరం ఇలా ఉన్న కారణం మనకు ఆ మహానుభావుడు డాక్టర్ బి అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పాటు ఆయన ఎంతో కష్టపడి మిగతా సభ్యులతో కలిసి కష్టపడి రూపొందించినటువంటి ఒక రాజ్యాంగాన్ని ఈరోజు మనం అనుసరిస్తున్నాం. ఆయన చేసినటువంటి నడుజాడల్లో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలని తదనుగుణంగా ఆయన లేకపోయినటువంటి భౌతికంగా లేకపోయినట్టుకి మనసావాచ కర్మన అతను చేసినటువంటి సేవల్ని ఈరోజు నా ముందుకు సాగిస్తూ సాగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన జేఏసీ బహుజన్ జేఏసీ 2022 సంవత్సరంలో ఏర్పాటు జరిగింది. వాళ్ళు ఎక్కడ ఏ పని జరిగినా సరే, ఎక్కడైనా కుల వివక్ష జరిగినా, ఎటువంటి ఎవరికైనా సరే చిన్న ప్రాబ్లం జరిగినా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి పోరాడి వాళ్ళకి న్యాయం చేకూర్చే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎటువంటి స్వార్థం లేకుండా ముందుకు వచ్చి చాలా మంచి పని చేస్తున్నారు. ఎప్పుడు కూడా మీరందరూ కూడా బాగుండాలని, ఆ యొక్క అంబేద్కర్ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు మీకు అందరూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఇన్స్పిరేషన్ జరుగుతుంది. మీరు ప్రతి ఒక్క బాధితుడికి పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఎలా ఉందో అట్లాగే మా హక్కులు కాలరాగినప్పుడు మేము కూడా ఇలాంటి జేఏసీ సభ్యుల దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతున్న ఆలోచన ప్రజలందరూ వచ్చింది. కాబట్టి అలాంటి ఆలోచనలో నిష్పక్షపాతంగా చేసి సత్వరమైన పరిష్కరించి ఆ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరందరూ మమ్మల్ని నడిపించారు మనస్ఫూర్తి కోరుకుంటూ. రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ రచనా కమిటీ ఈ 2 విభాగాలు. ఈ విభాగాల్లో రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండడం మనందరి అదృష్టం. ఎన్నో ఇతర దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశానికి ఒక దిక్సూచిని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ, జ్యుడిషియల్ కూడా భగవంతుడి మీద ప్రమాణం చేసి, గీత మీద ప్రమాణం చేసి అనే మాట కంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పననే మాటని తీసుకొచ్చే దానికోసం ఈ జేఏసీ అగ్రభాగాన ఉండాలని, ఈ జేఏసీ పనితీరంతా కూడా మేము ఎంప్లాయీస్గా ఉండడం వల్ల కొంత దూరం నుంచి పరిశీలిస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ అనేక సమస్యలను పరిష్కరించడంలో, జాతిని ఐక్యం చేయడంలో, భారత రాజ్యాంగాన్ని ప్రచారం చేయడంలో ఈ జేఏసీ ముందుండడాన్ని, ఆ ముందు క్రమంలో నడిపిస్తున్న నాయకుల్ని, సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ 75వ రాజ్యాంగ దినోత్సవం పుట్టి 70 సంవత్సరాలు అవుతున్నా మనకి జనవరి 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం అంటే 6 రోజుల నుంచి ఇంప్లిమెంట్ అయింది. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం అనేది మరి ఎంతమంది రాశారు, ఎలా రాశారు అనే విషయాలు మనం చాలా చూసుకున్నాం, చాలా చేస్తున్నాం. దాంట్లో రాజ్యాంగంలో ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే ప్రజలంటే దేశానికి ఉపయోగపడే 4 అంశాలు ఉన్నాయి. అదే ఏంటంటే జస్టిస్, ఇది దేశానికి చాలా ముఖ్యమని ఆ రాజ్యాంగంలో ప్రధాన ఆ పదం ఏంటంటే జస్టిస్.
రెండో పదం వచ్చేసి లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానం, ఇంకా ఫ్రెటర్నిటీ, ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అనుచరంగంతో కలిపి ఈ దేశానికి ఏం కావాలో అది క్లుప్తంగా కాకుండా సుదీర్ఘంగా మరి రాజ్యాంగం రాసి ఈరోజు మనుషులు మనం బ్రతుకుతున్నాం, కూర్చున్నాం, వెళ్తున్నాం అంటే కేవలం ఆయన దయ, ఆయన పెట్టిన భిక్ష. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజున దేశవ్యాప్త పిలుపులో భాగంగా పెంటపాడు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డి ఆధ్వర్యంలో పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం చేశారు. సిరవరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, బంకుర నాగేశ్వరరావు, జె శ్యామలకుమారి మాట్లాడుతూ లేబర్ కోడ్లు, రైతు వ్యవసాయ నల్ల చట్టాలు, అధిక ధరలు, ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం దేశ ప్రజలపై దాడి చేయడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల సభ్యులు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం, అంగన్వాడీ ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లను తీసుకురావడం జరిగింది. 44 చట్టాలను మార్చి అందులో 29 చట్టాలను తీసేసి 4 కోడ్లుగా మార్చడం అనేది జరిగింది. రాష్ట్రాలు కూడా అమలు చేయకపోతే సీరియస్గా రాష్ట్రాలకు కూడా అప్పీల్ జారీ చేయడం అనేది కూడా జరిగింది. మేము అడుగుతున్నాం, ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ రోజున కార్మికులకు అనేకమైన హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో లౌకిక భారతదేశంలో అనేకమైన హక్కులు ఉన్నాయి. ఈ భారతదేశంలో లౌకిక భారతదేశంలో ఉన్న హక్కుల్ని ఈ రోజున కాళ్ళ రాసే పరిస్థితి. అదేవిధంగా లేబర్ కోడ్ల్ని రద్దు చేయకపోతే కార్మికులు పెద్ద ఎత్తున మరింత ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతారని హెచ్చరిక చేస్తున్నారు. నవంబర్ 25వ తారీఖు అంటే మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అలాంటి రోజున ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఇవాళ ఇక్కడ పెంటపాడు గాంధీ సెంటర్ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ వ్యవసాయ రంగంలో సర్వనాశనం అయిపోతుంది. గోధులు దిగుమతి అవుతాయట, మొక్కజొన్నలు దిగుమతి అవుతాయట, ఇవాళ పాలు, వెన్న, నెయ్యి, చున్నన్నీ దిగుమతి అవుతాయి. ఇవాళ పాడి పరిశ్రమ కూడా అడ్డగట్టుకోలే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగానే అన్ని మండల కేంద్రాల్లోనే నిరసన కార్యక్రమం తెలియజేయమన్నారు. పెంటపాడు మండలం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మేము ఇవాళ ప్రభుత్వం ఎక్కడైనా దిగి వచ్చి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాలను అమలు చేయాలని చెప్పి ఇలా వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇవాళ కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు సంబంధించిన 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించారు. ఈ కార్మికులందరికీ చాలా నష్టమైన కోడ్లు ఇవి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ 4 కోడ్లు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని రైతు నాయకులు కర్రి సీతారామయ్య, సీనియర్ న్యాయవాది మాకా శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. హిందూ సమ్మేళనంలో పెద్ద ఎత్తున పాల్గొని కోరుతూ స్థానిక 10వ వార్డులో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద షష్ఠి మహోత్సవాల్లో బుధవారం సమ్మేళన కమిటీ కార్యక్రమం ఆహ్వాన సమావేశం జరిగింది. వక్తలు మాట్లాడుతూ పట్టణంలో 2 టౌన్లో డిసెంబర్ 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కేఎన్ రోడ్, ఎన్కే గ్రౌండ్స్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పరిసర ప్రాంతాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. హిందూ సమ్మేళనంలో యజ్ఞపురాధీశ్వరి, ప్రపంచ వాసవి మహాపీఠాధీశ్వరులు శ్రీధర్ స్వామీజీ ప్రధాన వక్త, అఖిల భారత కార్యకారిణి సదస్సులో బాగయ్య గౌహతిలో హాజరవుతారని తెలిపారు. స్థానికులకు ఆహ్వాన పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో చామన సూర్యచంద్రరావు, నీలం సురేష్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీన ఎన్కే గ్రౌండ్స్, సత్యనారాయణ స్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటి ఎన్కే గ్రౌండ్స్లో హిందూ సమ్మేళన సమైక్య కార్యక్రమాన్ని మహోన్నతంగా నిర్వహిస్తున్నారు. మన హిందూ భక్తులందరూ, హిందూ సోదరమణులందరూ కోరిక మేరకు విజయవాడలో జరిగినటువంటి శంఖారావుని ధీటుగా మహోన్నతమైన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో పెట్టాలి. మేమందరం అక్కడ విజయవాడ వెళ్ళలేకపోయామని కోరిన మీదట మనందరి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రసక్తి లేకుండా మనకి దేవస్థానాల్లో అర్చన చేయించే మనలాంటి పూజారి లాంటి వారు, అలాగే గురువులు మాత్రమే
దీనికి ఆధిపత్యం వహిస్తున్నారు. ఈ యొక్క మౌనత కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ కోరుచున్నాము. ప్రజలందరూ కూడా అశేషంగా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పునీతమైన కార్యక్రమాలు అందరూ కూడా పునీతులు కాగలని ఆశిస్తున్నాము. ధర్మో రక్షిత రక్షిత. మన ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మమే మనందరినీ రక్షిస్తుందని పెద్దలు చెప్పినట్టు హిందూ ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని, దీన్ని ఆది అంతం లేకుండా నిరంతరాయం కొనసాగించాలంటే హిందువులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ తరుణంలో మన తాడేపల్లిగూడెంలో రేపు 1వ తారీఖున కాలవతలో ఉన్నటువంటి ఎన్కే గ్రౌండ్స్ నందు పెద్ద ఎత్తున హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మన సనాతన యొక్క ధర్మం యొక్క దాని యొక్క బాధ్యతను మీరు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకుని మన ధర్మాన్ని ఎంత ప్రతిష్టమైనది అనేది ప్రజలందరికీ తెలిసే విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ రేపు 1వ తారీఖున జరిగేటువంటి హిందూ సమ్మేళనానికి మరి అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి అక్కడ ఇచ్చేటువంటి గురువులు ఇచ్చేటువంటి సందేశాలు మనం ఇనుమడింపజేసుకొని మన యొక్క హిందూ మతాన్ని మనం కాపాడుకోవాలి. హిందూ మతం యొక్క ధర్మాలు మనం పాటిస్తే సమాజము సుభిక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పెంటపాడు మండలం పడమర్ర విప్పర్లో శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 25 మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం పసల కనకసుందరరావు కుమారుడు పసల గంగా రామచంద్రన్ చంటి నిరంజని దంపతులచే కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ షష్ఠి మహోత్సవాలు ఈ నెల 26 నుండి 28 వరకు జరుగుతాయన్నారు. 28 శుక్రవారం సాయంత్రం బాణాసంచులతో అఖండ వైభవంగా స్వామివారి తెప్పోత్సవం జరపబడుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసుబాబుకి కమిటీ సభ్యులు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పడమరవైపు గ్రామ పెద్దలు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించారు. అన్నం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యం ఉంటే అన్నీ వస్తాయి. చక్రే కరదలయగే మేఘస్య బంబరవర్ణపై ఆదాహరమర్పయామి శ్రీమతే విష్ణుక్షేణాయ అంటే పరమాత్మ అనుగ్రహం వస్తాడు. పిలిచే దేవుడు, చల్లని దేవుడు, చక్కని దేవుడు. తర్వాత మీరు తెచ్చారు ఎవరైతే మీరు కర్మలో వేసిందాక నాగబాబు గారు కూడా ఎంత అందంగా ఉందో. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా పడమర విప్పరు ఇచ్చేసి అక్కడ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కళ్యాణాన్ని కూడా చక్కగా ఎంతో రంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు కానీ వీళ్ళందరూ చక్కగా జరిపించడం జరిగింది. అలాగే మా మేనగోళ్ళు నిరంజని, అలాగే వారి భర్త గంగా రామచంద్రన్ గారు, పసల కనకసుందరం గారు, పసల అచ్యుతం గారు, వారి కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కంటే కూడా ఎంతో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది. మేము కూడా కుటుంబ సమేతంగా ఇచ్చేసి ఈ కళ్యాణాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆ స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలలో ఉండాలని భగవంతుడు కోరుకోవడం జరిగింది. మరి ఎంతో విశేషమైన స్వామి శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క విప్పర్రు గ్రామంలో పూర్వం నుంచి కూడా పెద్దలు అచ్యుతం గారు, కనకసుందరరావు గారు ఈ యొక్క కుటుంబం ఆధ్వర్యంలో సోదరుడు కొండా కానీ చంటి గారు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈరోజు మరి ఆ స్వామివారిని ఇక్కడ పెద్ద ఎత్తున షష్ఠి మహోత్సవ కార్యక్రమం చేయడం
ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో కూడా ఎంతో విశేషమైన స్వామి శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడమర విప్పారు. ఆ యొక్క విశేషం పిల్లలు లేని వాళ్ళకి కానీ, కష్ట నష్టాలు ఉన్న వాళ్ళకి కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ స్వామిని దర్శించుకొని ఇక్కడ పూజలు చేయించుకున్న తర్వాత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరి తొలతూగుతూ ఈ స్వామి యొక్క మహిమల్ని చూసి మరి స్వామి దర్శనం చేసుకొని అందరూ మరి సుఖంతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మా ఇలవేల్పు ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం మాకు భగవంతుడు కల్పించినందుకు స్వామివారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఇక్కడ సుమారు 120-130 సంవత్సరాలు బట్టి స్వామివారు ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇక్కడికి కలపతారు మా స్వామి. ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా సరే తీరటం, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడేమో అక్కడ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే మాకు నాగుల చవితి రోజుని, షష్ఠి రోజుని కూడా మాకు ఇక్కడ సంతర్పణ పెట్టడం జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ ఒక 20 సంవత్సరాల బట్టి మేము షష్ఠికి కూడా భోజనాలు పెట్టాలని అనుకున్నప్పుడు షష్ఠికి మనం తీర్థం రోజున భోజనాలు పెట్టగలదా అని మేము అనుకుంటాం. కానీ మా పెద్దల సహకారంతో, మేము గ్రామస్తుల సహకారంతో ఇక్కడ షష్ఠి రోజున కూడా మేము అన్నసంతర్పణ జరపడం జరుగుతుంది. స్వయంభూగా సంతాన వల్లి దివాసీత నాగసుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో నిన్న ఉదయం అంకురార్పణ కార్యక్రమం, రాత్రి కళ్యాణ మహోత్సవం, బ్రహ్మాండమైన కళ్యాణ మహోత్సవ గడియల్లో కళ్యాణ మహోత్సవం జరిగింది. అలాగే రాత్రి కళ్యాణ మహోత్సవం పసల కనసుందరరావు గారు కుమారుడైన గంగా రామసుందరరావు గారు నిరంజన్ దంపతుల చేత కళ్యాణ మహోత్సవం జరిగింది. తెల్లవారుజామున అభిషేక కార్యక్రమం. దగ్గర ఈ రోజున ఒక 50,000 మంది వరకు దర్శనం చేసుకుంటున్నారు. అలాగే 35,000 మందితో అన్నదాన కార్యక్రమం జరిగింది. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి సందర్భంగా మంగళవారం రాత్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ అధ్యక్షులు కళ్యాణం రామచంద్ర ఆధ్వర్యంలో ఈ కళ్యాణం నిర్వహించారు. ఆలయాన్ని పూలమాలలతో సుందరంగా అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించారు. 10 మంది జంటలు పీటల మీద కూర్చున్నారు. బుధవారం ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు మూల విరాట్కు పాలు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిలబడ్డారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. భక్తులు వందలాదిగా ఉదయం నుండి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న పుట్టకు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ స్వామి వాళ్ళందరినీ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అలాగే రాత్రి 7:20 నుంచి 12 గంటల వరకు కూడా చక్కటి పూజా కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి 10 మంది దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని చేయడం జరిగింది. కావున ఎంతో మహిమాన్వితమైనటువంటి స్వామివారి చక్కటి ఆశీస్సులు అందరూ కూడా పొందడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి భక్తులు అందరూ కూడా ఎంతో హాయిగా చాలా బాగుంది, ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పి అందరూ కూడా సంతోషంగా వెళ్తున్నారు. ఇక్కడ హిమలింగం, అలాగే హిమలింగం హిమ వినాయకుడు, అలాగే స్వామివారి ఆలయం ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
ప్రతిమ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రావి చెట్టు కింద జంట పాములతోటి చక్కటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంత పవిత్రమైన ఈ ప్లేస్లో ప్రతి సంవత్సరం కూడా ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే రేపు 9వ తారీఖున మహా అన్న సమారాధన జరుగును. ఆ కార్యక్రమానికి సహకరించే భక్తులు మమ్మల్ని సంప్రదించి రసీదు పొందవలసిన కోరుతున్నాం. చాలా బాగా ఘనంగా జరిగినాయి పూజలు అయ్యి, భక్తులు కూడా చాలా బాగా వచ్చారు. చాలా భక్తితో అందరూ కూడా పళ్ళు అన్నీ ఇచ్చుకుని స్వామివారికి చాలా బాగా చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూసి. ఆయన కృప కూడా మా మీద, వచ్చిన భక్తులందరి మీద కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాగా ఘనంగా జరుగుతున్నాయి. కోరికలు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి స్వామివారి కృపతో. ప్రతి సంవత్సరం దినదిన ప్రవర్తమాత్మంగా పెంచుతూ ఈ గుడి యొక్క స్పెషల్ ఏంటంటే శివుడు ప్రశాంతంగా ఉండాలని నీరుతో మనం అభిషేకం చేస్తుంటాం. అలాంటిది హిమలింగాన్నే తీసుకొచ్చి ఆయన ఇక్కడ పెట్టడం అనేది ఈ గుడి దగ్గర ప్రత్యేకత. అలాగే ఎదురుకుండా నాగుల స్వామి పాము కూడా ఉండి దాన్ని కూడా దర్శించుకుని అందరూ కూడా అక్కడ పూజలు ప్రత్యేకం. గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఇక్కడికి వచ్చి నాగుల చవితిని చేసినట్టుగా ఇక్కడ పూజలు చేయడం అనేది ఈ గుడి యొక్క స్పెషల్. ప్రతి సంవత్సరం ఆయన ఎంతో నిష్ఠతో కళ్యాణ రామచంద్ర గారు వారి టీం అంతా కూడా ఖచ్చితంగా శుభ్రంగా పూజా కార్యక్రమాలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయటం. తాడేపల్లిగూడెం మండల పడాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. పడాల గ్రామంలో ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పడాల పొంతలో సుమారు 35 సంవత్సరాల నుంచి ప్రతి షష్ఠి రోజున గ్రామ ప్రజల సహకారంతో భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజల సహకారంతో పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం నల్లజల్ల గ్రామ భజన బృందంతో భజన కార్యక్రమం నిర్వహించారు. సంపూర్ణ సిద్ధార్థం కాల సర్పదోషం వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పడాల గ్రామం పూర్వం పెద్దలు ఇక్కడ స్థాపితం చేశారు. ఆ యొక్క భక్తులందరూ కూడా 50 మంది కూడా వచ్చి ఇక్కడ పొద్దున తెల్లవారుజామునే లేచి 3 గంటలలాగా అవుతుంది. అభిషేకము మొదలుకు స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగమ్మగా ఇక్కడ వెలిసింది, స్వయంభవగా వెలిసింది. ఆ పడాల గ్రామం అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక నమ్మకం, స్వామివారు కోరికలు నెరవేరుతున్నాడనే నమ్మకం. ఇక్కడే స్వామి రూపంలో వచ్చి తిరిగితే పూర్వం పెద్దలు అందరూ కూడా ఇక్కడ గుడి నిర్మించారు. చేత గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి బాగా భోజనాలు కూడా టయానికి భోజనం ఇక్కడ అయిన వెంటనే పూజా కార్యక్రమాల వెంటనే భోజనం ఏర్పాటు చేశారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడాల పొంతలో సుమారు 35 సంవత్సరాల నుండి కూడా ప్రతి షష్ఠి రోజున కూడా గ్రామ ప్రజల సహకారంతో భారీ అన్న సమారాధన జరుగుతుంది స్వామి. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు అన్న సమారాధనకి సుమారు 2500 మంది అన్నప్రసాదం జరిగింది స్వామి. అలాగే గ్రామం బాగుంటేనే ప్రజలు బాగుంటారు, రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, రాజ్యాలు బాగుంటాయి. అలాగే ఈరోజు చక్కగా కూడా ఈ కార్యక్రమం ప్రజలతో చక్కగా జరిగింది స్వామి. అలాగే నల్లజల్ల వాస్తవులు భజన సమాజం వారు కూడా చక్కగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చి భజన కార్యక్రమం కూడా చేయడం జరిగింది స్వామి. మాది నల్లజర్ల గ్రామం అండి. మమ్మల్ని పడాల గ్రామస్తులు సుబ్రహ్మణ్యం స్వామి వారి ఇక్కడ జరిగే సుబ్రహ్మణ్యం షష్ఠి సందర్భంగా భజనకు పిలిచారండి. మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా పిలిచి ఇక్కడ మా సేవలు కావాలని కోరుకున్నారు. అదేవిధంగా స్వామివారికి మేము ఇప్పటి వరకు భజన కాలక్షేపం చేశామండి. గ్రామ ప్రజలు అందరూ మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా మేము చేసే భజని వాళ్ళ చూసి సంతోషించి ఇక్కడ జరిగే అన్న సమారాధన ఎంతో తృప్తిగా అందరూ సేవించి సుబ్రహ్మణ్యం స్వామి వారి ఆశీస్సులు తీసుకుని మాకు చాలా ఇదిగా మేము చేసే భజన అందరూ చూశారండి.
స్థానిక కడకట్ల 32వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ నాగదేవత సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని నక్కా వెంకట నారాయణ రాధాకృష్ణ కుమారి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. దంపతులు మాక నాగదుర్గ కుమార్ మహాలక్ష్మి శ్రీ బాలకీర్తి దంపతులచే స్వామివారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం కడకట్ల గ్రామ రైతు సోదరుల సహకారంతో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మొక్కరాల శ్రీనివాసరావు, ముక్కిరాల రామకృష్ణ, పొట్లపల్లి వెంకటేశ్వరరావు, పందిరిపల్లి రామయ్య, వార్సన పందిరిపల్లి రామయ్య, వాసాబొత్తుల రామకృష్ణ, హలో కమిటీ సభ్యులు, రైతు సోదరులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకొని కడకట్ల రైతు సోదరుల ఆర్థిక సహకారంతో భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టడం మానవాయితీగా వస్తుందని తెలిపారు. శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో నిర్వహించబడుతున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవాదుల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజాము శుభ సమయంలో బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి అభిషేకాదులు, సహస్రనామ పూజా కార్యక్రమాదులు విశేషంగా నిర్వహించడం జరిగింది. మన కడకట్ల గ్రామానికి చెందినటువంటి రైతు సోదరుల యొక్క ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం కూడా ఇప్పుడు నిర్వహించబడుతున్నది. అనంతరం నెమల వాహనం పైన స్వామివారికి గ్రామోత్సవం, విశేష కార్యక్రమాలతోటి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. శ్రీ నాగదేవత అమ్మవారు వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్ష అనుగ్రహాదులు గ్రామస్తులందరికీ కూడా సిద్ధించుగాక. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్లో పరిపాలనా భవనం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హేమబిందు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అని తెలిపారు. అనంతరం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ బోధనేతర సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ వీరేష్ కుమార్, డాక్టర్ అసోసియేట్ డీన్లు డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఆచార్యులు, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ వినోద్ కుమార్ రాజా, డాక్టర్ రమేష్, డాక్టర్ కిరణ్ తిపర్తి, డాక్టర్ జగన్మోహన్ రావు, డాక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చట్టాలు, చట్టసభల పట్ల అవగాహన కలిగి ఉండాలని భీమడోలు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమడోలు హైస్కూల్ ఆవరణలో పాఠశాల విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ మేరకు అసెంబ్లీలో స్పీకర్, సీఎం, వివిధ శాఖల మంత్రులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో వల్లే చట్టసభ నిర్వహించారు. విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు సదరు శాఖ మంత్రులు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులను రూపొందించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఇటీవల రాజ్యాంగంపై నిర్వహించిన పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతిదేవి, ఎంఈఓ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మద్, టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, బీజేపీ నాయకులు పటేల్, కపిరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన మనం ఈ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈ పాఠశాల సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా బాగా కృషి చేసి ఈ మాక్ అసెంబ్లీని మామూలు అసెంబ్లీ ఎలాగైతే జరుగుతుందో దానికి తగ్గట్టుగా తయారు చేశారు. వారి అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఈ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి అంటే వారి వెనక వారు చేశారంటే మిగిలిన సిబ్బంది అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఉంటేనే కదా ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు బాగా చేస్తున్నారంటే ఆయన గొప్పతనం ఆయనది కాదు, వెనకాల ఉన్న సిబ్బంది అనమాట. అందరూ కూడా ఒక మాట మీద నిలబడి అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా తయారు చేశారు ఈ పాఠశాలని. మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మాక్ డ్రిల్ అసెంబ్లీకి వెళ్ళాలని ఎన్నిసార్లు మేము ఆశతో ఎదురుకెళ్ళి వెలుదిరిగి వచ్చాం. కానీ చిన్నారులు మీరు ఎంతో మా కళ్ళ ముందు చక్కటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అసెంబ్లీ డ్రిల్ మాకు చూపించారు. మీరు కూడా ప్రత్యామ్నాయంగా పెద్ద పెద్ద దేశ నాయకులు ఎవరైతే ప్రధానమంత్రి నెహ్రూ గారు, అదేవిధంగా రాజ్యాంగ నేత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదే మన రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్ద పెద్ద నాయకులు, దేశ సేవ నాయకులు, దేశానికి ఎంతో దిశ నిర్దేశాలు విధించినటువంటి మహానుభావులు, వారి యొక్క పుణ్య సంకేతాలతోటి వారి యొక్క కర్తవ్య ముఖంతో మనం ఈ రోజున
ఇంత ఘనంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి విషయాల్ని మంచి పండుగలుగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఐక్య ట్రేడ్ యూనియన్ల నిరసన కార్యక్రమం చేయాలని జాతీయ ఐఎఫ్టియు పిలుపు మేరకు బుధవారం తాడేపల్లిగూడెం మండల జగన్నాథపురంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు దానవర ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టి దుర్గారావు, ఎం సత్తిపండు, శ్రీనివాస్, ఎస్ రాజేష్, కె సత్తయ్య, పృథ్వీరాజ్, కె సత్తయ్య, ఎం రాజేష్, టి సత్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటయ్య, ఉపాధ్యాయులు రాంబాబు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు సౌజన్యంతో విద్యార్థులకు స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అల్లు శ్రీకృష్ణ మహేష్, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాలయేశ్వర్య, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా లేబర్ కోడ్లను ఏకపక్షంగా అమల్లోకి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని, తక్షణం లేబర్ కోడ్లను ఉపసంహరించాలని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో ఏఐటియుసి గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దు చేయడంతో కార్మికులు జీవితకాలం మరింత దిగజారిపోతారని అన్నారు. లేబర్ కోడ్తో ఉన్న హక్కులు సైతం హరించుకుపోతాయన్నారు. కోన రాజేష్, కుంచాల లక్ష్మి, గుమ్మడ లక్ష్మి, గౌడ లక్ష్మి, దుర్గారావు, వెంకట్రావు, వినయ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెంటపాడు మండలం పడమర వెప్పరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కుమారస్వామివారి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అవినాష్ అలంకరణ చేశారు. ఆలయ ధర్మకర్త బోణం వీరయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మొక్కజొన్న సీడ్ ఆర్గనైజింగ్ నుండి మొక్కజొన్న విత్తన రైతులకు విత్తన పంట బకాయిలు ఇప్పించి వెంటనే ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న విత్తన రైతులు బుధవారం జిల్లా కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్రావు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ ద్వారకా తిరుమల మండలంలోని పంగిడిగూడెం శివారు హనుమాన్ గూడెంలో గ్రామంలో మొక్కజొన్న రైతులు సీడ్స్ ఆర్గనైజర్ చేతిలో మోసపోయారని, వారికి న్యాయం చేయాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం సంబంధిత అధికారులను జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోసపోయిన మొక్కజొన్న విత్తన రైతులు వీరవల్లి శివనాగరాజు, వీరవల్లి మోహన్ రావు, వీరవల్లి వీర వెంకటరావు, వీరవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ద్వారకా తిరుమల మండలం హనుమాన్గూడెంలో మొక్కజొన్న విత్తన రైతులకి మొక్కజొన్న విత్తన పంట బకాయిలు డబ్బులు ఇవ్వకుండా ఆర్గనైజర్ మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. గత 3 నెలలుగా అధికారుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ రైతులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ స్పందన కార్యక్రమంలో కూడా పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ లక్షల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి ఆర్గనైజర్ పారిపోవడం ద్వారా, రైతులు చీటింగ్ చేయడం ద్వారా రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎంటీ చెక్కులు కూడా ఇచ్చారు. ఆ చెక్కులు కూడా బ్యాంకులో బౌన్స్ అయిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఆర్గనైజర్ మీద చీటింగ్ చేసి వెంటనే నమోదు చేసి అతను అరెస్ట్ చేసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, మొక్కజొన్న విత్తన పంట తోలిన పంటకు ఇవ్వాల్సిన బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇప్పించి ఇవాళ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత 7 రోజులుగా మొక్కజొన్న రైతులు ఆర్గనైజర్ ఇంటి ముందు దీక్షలు చేస్తున్నా సరే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ చెమకున్నట్టుగా లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి రైతుల ఆందోళన నేపథ్యంలో ఆ డబ్బులు ఇప్పించే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతాం. గత 3 నెలల కాలం నుంచి ద్వారకా తిరుమల మండలంలో హనుమాన్గూడెం అనే గ్రామంలో మొక్కజొన్న రైతులు డబ్బులు ఇవ్వలేదని కలెక్టర్ గారు స్పందన చుట్టూ తిరిగి స్పందన నుంచి ద్వారకా తిరుమల మండలానికి ఏఓకి, ఎంఆర్ఓ గారికి రిఫర్ చేయడం జరిగింది. చిలక అప్పారావు అనే ఆర్గనైజరు 18 లక్షల రూపాయలు 7 రైతులకి ఇవ్వాలి. 7 రైతులకి ఇవ్వాల్సి ఈ రోజుకి తపాలుగా 4 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరిగితే చెక్కులు ఇప్పించడం జరిగింది ఎంఆర్ఓ గారి సమక్షంలో, ఏఓ గారి సమక్షంలో. కానీ ఆ చెక్కులు బ్యాంకుకి తీసుకెళ్తే బౌన్స్ అయిపోయిన పరిస్థితి. మరి ఈ రోజు కూడా
హనుమాలగూడెంలో 7 రోజులు మట్టి రైతులు నిరాహారదీక్ష చేస్తున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా ఈ రైతుల గురించి ఏమి మాట్లాడని పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. మోసం చేసి దగా చేసి కంపెనీలు అడ్రస్ లేకుండా పేరు ఊరు లేని కంపెనీలతో రైతులకి విత్తనాలు ఇచ్చి పెట్టించే ఆర్గనైజర్ల మీద చర్యలు తీసుకోకుండా రైతుల మీద అబండాలు వేసే పరిస్థితి ఈరోజు అధికారులు చేస్తూ ఉన్నారు. స్థానిక ఏలూరు రోడ్లో సిద్ధిబుద్ధి సమేత స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు పాలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.